ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న, వారపు మధ్యలో వారాంతంలో అత్యద్భుతంగా ఉంటుంది. వారం మధ్యలో 5వ స్థానంలో చంద్రుడు, తర్వాత షష్ఠ సప్తమ స్థానాల్లో చంద్రుడు. మరి చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మిగిలిన గ్రహాల యొక్క బలాలు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ కొంత విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి ప్రవర్తనతో ముందుకు పెడతారు, సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. మరి ఉద్యోగపరమైన అభివృద్ధి కూడా ఈ రాశి వారికి తప్పనిసరిగా కనపడుతోంది. రాజకీయపరమైన గుర్తింపు అయితే ఇప్పుడు లేదు. వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులకి, వైద్యులకి పెద్దగా యోగించకపోయినా కళారంగం వారికి, చేతి వృత్తి వారి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారపు మధ్యలో, వారాంతంలో చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఆలోచనలు ఉంటాయి. అంటే ఏ పని చేయొచ్చో, ఏ పని చేయకూడదో అనేటువంటి సలహాలు ఇచ్చేవాడు కూడా మీకు దొరుకుతారు. ఒక మంచి ప్రణాళికలను సిద్ధం చేసుకుని తద్వారా ప్రణాళికల ద్వారా విజయం పొందాలనేటువంటి తహతహతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి సంఖ్యల్లో 5 ఎక్కువగా వాడుతూ ఉండండి. రంగుల్లో ఎక్కువగా గ్రీన్ వాడండి. ఆరాధనలో ఎక్కువగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉండండి. పెసలు ఎక్కువగా దానం చేస్తూ ఉండండి. ఎక్కువగా పెసలు ఇంట్లో వినియోగిస్తూ ఉండండి. తద్వారా మెర్క్యూరీ, బుధుడి యొక్క జ్ఞానం మీకు లభించి తద్వారా మంచి ఆలోచనలు, మంచి ప్రణాళికలతో ముందుకు పెడతారు, తప్పనిసరిగా విజయం సాధిస్తారు.